నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలన్న సిపి సాయి చైతన్య. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్నబీ పండగల దృష్ట్యా సిపి ఎదుట 13 మంది బైండోవర్. ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి. గ్రామాలకు తరలుతున్న భారీ గణనాథులు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ డిమాండ్. ఆర్మూర్ నుండి ప్రారంభమైన పీడీఎస్యూ పోరుబాట. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. చేపూర్ గొర్రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నదాత విగ్రహానికి నైవేద్యాలు సమర్పణ. ఆర్మూర్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసుల దాడులు. ఆర్మూర్ పట్టణంలో అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై సిపి ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా సిపి ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా దాడులు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి పట్టణంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఇళ్లపై సోదాలు చేపట్టారు. ఆర్మూర్ పట్టణంతో పాటు సుర్బిరియాల్ గ్రామంలో ఎటువంటి లైసెన్స్ లేకుండా అధిక వడ్డీ వసూలు చేస్తున్న 7 వ్యక్తుల వద్ద నుండి 13,97,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు. నేడు జరిగిన సోదాల్లో మొత్తం 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు ఉన్నాయన్నారు. ఆర్మూర్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. యువకులు ఉత్సాహంగా భారీ వినాయక విగ్రహాలను గ్రామాలకు తరలిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ నుండి భారీ వినాయక విగ్రహాలను మండపాలకు నిర్వాహకులు తరలిస్తున్నారు. ఆర్మూర్తో పాటు ఇతర గ్రామాల నుండి సైతం వినాయక విగ్రహాలను మండపాల నిర్వాహకులు తమ గ్రామాలకు చేరవేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఐఐటి, నీట్ అకాడమీలో మంచి మార్కులు సాధించారని, ఈ సంవత్సరం సైతం విద్యార్థులు ఐఐటి, నీట్ పరీక్షలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థి దశ కీలకమని, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అన్నారు. అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయని తెలిపారు. నూతన విద్యా సంవత్సరం జూనియర్ కళాశాల నుండి ఉత్తమ ఫలితాలు రాబడతామని అన్నారు. అన్ని విధాలుగా తమకు సహకరిస్తున్న విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ అనిల్, ప్రిన్సిపల్ రోమా వంశీ, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. ఇక్కడ ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఆర్మూర్లో మరి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. పిల్లలందరూ ఉత్సాహంగా మరి వీళ్ళ పాల్గొంటున్నారు. మరి ఆర్మూర్లో మాది 1 year మాత్రమే అయింది ఇక్కడ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి. ఫస్ట్ బ్యాచ్ లోనే మరి ఇక్కడ ఆర్మూర్ చరిత్రలో కనీవిని ఎరిగిన మార్కులు ఫస్ట్ ఇయర్ లో 467 మార్కులు ఎంపీసీలో, అలాగే బైపీసీలో 437 మార్కులు ఇక్కడ నుంచి తీసుకువచ్చి ఆర్మూర్ రిజల్ట్స్ ని మనం మరి తిరిగి రాయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు పిల్లలకు చూపించాం 2025లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల నుంచి 115 మంది చిన్నారులకు మరి భారతదేశంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ఐఐటి, ఎన్ఐటి, IIITలలో సీట్లు రావడం జరిగింది. అది వీళ్ళకి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన పక్కనే ఉన్న మంచిర్యాల ఆల్ ఫోర్స్ నుంచి కూడా ఒక పిల్లవాడు ఐఐటిలో జాయిన్ అయ్యాడు. నిర్మల్ ఆల్ ఫోర్స్ నుంచి కూడా ఎన్ఐటిలో ఒక స్టూడెంట్ జాయిన్ అయి ఉన్నారు. ఈ రకంగా మరి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ పిల్లలకి ఇచ్చి మోటివేట్ చేయడం జరిగింది. మరి బైపీసీ విద్యార్థి మొన్న నీట్ ఎగ్జామ్ పరీక్ష రాష్ట్రమే మా స్టూడెంట్ మరి ఎయిమ్స్ పాట్నాలో కూడా సీట్ రావడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ ఇంకా ప్రాసెస్ లో ఉంది. సుమారుగా 80 మంది చిన్నారులకు ఈసారి వివిధ మెడికల్ కళాశాలలో మరి ఎంబీబీఎస్ సీట్లు రావడానికి ఉన్నాయి. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చూసుకున్నట్లయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఏదో ఒక గ్రూప్ లో మన ఆల్ ఫోర్స్ టాప్ లో ఉంది. 2025లో ఎంపీసీ విభాగంలో 997 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ మార్క్ మనమే ఉన్నాం. అట్లాగే బైపీసీలో కూడా 996 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ ఫోర్సే ఉంది.
అంటే 2025లో ఎంపీసీ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఉంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్నబీ, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ ఎదుట 13 మందిని బైండ్ ఓవర్ చేశారు. జిల్లా సిపి ఆదేశాల ప్రకారం డీజే ఆపరేటర్లు, డీజే యజమానులతో పాటు ట్రబుల్ మాంగర్స్, వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో నిందితులను సొంత పూచీకత్తుపై కమిషనర్ ఎదుట అధికారులు బైండ్ ఓవర్ చేశారు. మళ్ళీ నేరాలు చేసినట్లయితే పూచీకత్తు రూపాయలు జప్తు చేయడం జరుగుతుందని, లేని ఎడల జైలు శిక్ష విధించడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పిహెచ్డి డాక్టరేట్ సాధించిన పాస్టర్ హనోక్ అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు అందుకున్న బంగారు సాయిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తూ అంబేద్కర్ అవార్డును అందుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. సాయిలు చేసిన సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భోజన్న, జనార్దన్, మాలాజీ, ప్రసాద్, షేక్ హుస్సేన్, జీజీ రామ్, రాజు తదితరులున్నారు. అన్యాయం జరిగినా నేను స్పందించే లక్షణం నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఫోన్లా పేపర్లా ఇమీడియట్ మాట్లాడతాను. 72 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్లో నేను ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అక్కడ స్లమ్ ఏరియాలు, ప్లానింగ్, అంటరాంతనము, ఈ మూఢనమ్మకాల మీద చాలా స్పందించిన వారిని. ఇప్పటికి కూడా నా పేపర్ కటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ అవార్డు రావడానికి కారణం నా పేపర్ కటింగ్స్, నా ఫోటోలు పంపిస్తే నాకు ఇచ్చింది అవార్డు. కష్టపడ్డాను. నా ప్రాణాలు పోయే సమస్యలు కూడా నాకు ఎదురైనాయి. ఎన్నోసార్లు కూడా నాకు చంపేయాలనే ఆలోచన కూడా వచ్చింది కొందరికి. అలాంటి సందర్భం నుంచి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ బతికించినాను. ఆ బిల్డప్ తయారైంది నాకు. నా గురువు గారు బొజ్జతరకం గారు, ఆయన ఉద్యమాల్లో ముందు మీకు తెలుసు 73లో పాలెంలో పెద్ద ఊరేగింపు తీసినాం ఇక్కడ. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసుకొని ఉన్న కారణాన్ని బట్టి నన్ను సన్మానించడానికి అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంతో ప్రోత్సహించి నన్ను సన్మానించడానికి వారు కోరుకున్నారు. అందరికీ నా యొక్క వందనాలు. ఇటు సన్మానం పొందటం నేను ఎంతో ధన్యతగా, చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నేను ఈ పిహెచ్డి పూర్తి చేసుకోవడానికి ప్రియతమ మిత్రులు అనొచ్చు, లేకపోతే ఆత్మీయులు డాక్టర్ లింబాద్రి గారు, ఉన్నత విద్యాశాఖ చైర్మన్, మాజీ చైర్మన్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ముందుకు పోవాలంటే అదే జాతిలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఆర్థికంగా బలపడిన వారు, ఉద్యోగస్తులే ఆ యొక్క జాతి భవిష్యత్తును తీర్చిదిద్దాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కాబట్టి మా విద్యావంతులని మేము సన్మానిస్తే వాళ్ళు ఇంకా రానున్న తరానికి ఒక మంచి సూచనలు ఇస్తారు. ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా ముందుకు పోవాలి, సలహాలు ఇస్తారు. సలహాలు ఇచ్చడమే కాదు, మా బంగారు సాయిల్ బాబు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ఎవరిపై దాడులు జరిగినా, స్త్రీలపై కుల రహితంగా, అది రెడ్డిల మీద కావచ్చు, చాలాల మీద కావచ్చు, ఇంకా బీసీల మీద, మాలా మాదిగా ఏ కులం మీద కూడా దౌర్జన్యం జరిగినా బంగారు సాయిల బాబు ముందుండి సేవలు అందిస్తారు. మన పాస్టర్ గారు కూడా అనేక సామాజిక అంశాలపై మన సంఘస్థులతో కలిసి ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తూ ఒక ఆధ్యాత్మికంగా ఆయన పాస్టర్ వృత్తిని కొనసాగిస్తూ అంబేద్కర్ చూపినటువంటి విద్య అనే అన్ని సమస్యలకు తీర్చిదిద్దగలదనే అంశాన్ని పట్టుకొని ఆయన పిహెచ్డిని కంప్లీట్ చేశాడు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఆర్మూర్ పట్టణం నుండి ప్రారంభమైంది. సిపిఐఎంఎల్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అనేక రకాల సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సైతం ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు అనిల్, కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా అధ్యక్షుడు నిఖిల్, కోశాధికారి రాజు, నాయకులు తదితరులున్నారు. పీడీఎస్యు విద్యార్థి సంఘంగా విద్యార్థి పోరు యాత్రను నిర్వహించాలని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ అనుకుంది. అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణం నుండి ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్యు విద్యార్థి పోరు యాత్ర ప్రారంభం కాబోతుంది.
ప్రధానంగా మండలాల్లో కానీ లేదు ఇతర ప్రాంతాల్లో కానీ సరైనటువంటి సొంత భవనాలు లేవు. హాస్టళ్లకు, స్కూళ్లకు సొంత భవనాలు లేవు, కాలేజీలకు సొంత భవనాలు లేవు. అదే విధంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా సరిగ్గా రావట్లేదు. అందుకోసం వెంటనే వీటన్నిటిని ప్రభుత్వం విడుదల చేయాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని సపరేట్ గా నియమించాలని చెప్పి డిమాండ్ తోని పీడీఎస్సీ యాత్ర కొనసాగిస్తుంది. అసెంబ్లీని ముట్టడి చేస్తే విద్యార్థులపైన కేసులు పెట్టడం కానీ, లాఠీ చార్జీలు చేయడం కానీ, అట్లాంటి ముందస్తు అరెస్టులను కూడా ఇవాళ చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తము కాలరాస్తా ఉన్నది. ఆనాడు ఏదైతే గడిల పాలన కూల్చి ఇవాళ మనము ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం నీకు తిరుగుబాటు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఇటు గురుకుల సమస్యల కోసం, సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమ హాస్టల్ రావాల్సినటువంటి ఫీజు బకాయిలకు సంబంధించిన విషయం కావచ్చు, ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విషయం గురించి కావచ్చు, ఈ రోజు పీడీఎస్ విద్యాసంఘం పోరుబాట యాత్రని ప్రారంభించబోతా ఉంది. ఇందులో అనేక రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడం దిశగా ఈరోజు పీడీఎస్ ముందడుగు వేయబోతుంది. దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థులను మేధావులను పిలుపునిస్తా ఉన్నాము. హైదరాబాద్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన లిల్లీపుట్ పాఠశాల ద బెస్ట్ స్కూల్ అవార్డును సొంతం చేసుకుంది. పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ బెస్ట్ స్కూల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు పొందడం గర్వంగా ఉందని, ఇందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా లిల్లీపుట్ పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 24వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీనియర్ నాయకులు చిన్నారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, పేద మధ్యతరగతి కుటుంబాలలో మెరుగైన వైద్యం అందే విధంగా ఎమ్మెల్యే తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎడ్ల పొలాల అమావాస్య నాడు బెల్లం, పెరుగన్నంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని ఆయన నివాసంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. భీమ్గల్ మండలంలో నిర్మిస్తున్నటువంటి 100 పడకల హాస్పిటల్ మిగిలిన పనులను మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ ఎంఈఓ ఆఫీసర్లను, డిగ్రీ కాలేజ్, గెస్ట్ హౌస్, నూతనంగా మంజూరైనటువంటి కోర్టుకు, ముచ్కూర్ సొసైటీ భవనం మరియు రహత్ నగర్లో గోదాములు, నూతన భవనాలు మంజూరు చేయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన వెంటనే సంబంధిత మంత్రులతో ఫోన్లో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందించి మిగిలిన పనులను పూర్తి చేస్తామని, నూతన భవనాలు మంజూరు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుద్రేస్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి భోజాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ లక్ష్మణ్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్, ఏఎంసీ డైరెక్టర్ జీవన్, భీమ్గల్ విలేజ్ కమిటీ అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకొని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులను దర్శింపజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు బషీరాబాద్ అంజన్న మాట్లాడుతూ
ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చేవారని అన్నారు. ఇక్కడ అన్ని ఆలయాల్లాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంత స్వరూపంగా ఉండడం విశేషం అన్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, అన్నప్రసాదం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎస్యు విద్యార్థి నాయకులు జక్రన్పల్లిలోని పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయని, వారి స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటిలమవుతుందని, అందుకే ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని పీడీఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుందని, అందులో భాగంగానే ఆర్మూర్ నుండి మొదలైనటువంటి ఈ విద్యార్థి పోరుబాట నేడు జక్రన్పల్లి మండలానికి వచ్చింది. కావున విద్యార్థులు, మేధావులు అందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని తెలియజేశారు. ప్రతి స్కూల్ పిల్లల సమస్యలు ఏంటి, మీ సమస్యల మీద ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, మీకు ఏం అవసరం ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో బుక్స్ అంటే బిల్డింగ్స్ కరెక్ట్ ఉండవు, కొన్ని స్కూళ్ళల్లో తాగడానికి వాడే స్పెషలిటీస్ కరెక్ట్ ఉండవు, కొన్ని స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు, కొన్ని స్కూళ్ళల్లో గ్రౌండ్ సరిగ్గా ఉండదు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా జాతీయ ప్రచారకులుగా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన మనం మెదడును రీఛార్జ్ చేయాలన్న అవర్ బ్రెయిన్ హ్యాస్ టు బి రీఛార్జ్డ్ రెగ్యులర్లీ విత్ సూపర్ బ్రెయిన్ యోగా. అయితే మరి ఉట్టిని చెప్తే సరిపోతుందా? ఆధారాలు కావాలి, సైంటిఫిక్ ఆధారాలు అయితేనే మనం నమ్ముతాం. పొట్టన వేలు చూపుడు వేలుతో పట్టుకోవాలి, పొట్టన వేలు బయట దిక్కు కనిపించాలి. గుడ్. పొట్టన వేలు బయట దిక్కు తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చేయి తమ్మిని పట్టుకోవాలి. ఇక్కడ కూడా చూపుడు వేలు పొట్టన వేలుతో పట్టుకోవాలి, ఇక్కడ కూడా పొట్టన వేలు బయట దిక్కుగా కనిపించాలి. ఈ కరెక్ట్ టెక్నిక్స్ ఫాలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదో తీస్తున్నాం కదా అని తీయడం కాదు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో పండగలు నిర్వహించుకోవాలన్న సిపి సాయి చైతన్య. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్నబి పండగల దృష్ట్యా సిపి ఎదుట 13 మంది బైండ్ ఓవర్. ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి, గ్రామాలకు తరలుతున్న భారీ గణనాథులు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యు డిమాండ్. ఆర్మూర్ నుండి ప్రారంభమైన పీడీఎస్యు పోరుబాట. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య. చేపూర్ గొర్రెడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నదాత విగ్రహానికి నైవేద్యాలు సమర్పణ. ఆర్మూర్ పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసుల దాడులు.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.